వర్తమానములు అందించారు. చక్కగా విన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి రాత్రి వేళ ఒకరే వర్తమానాన్ని అందిస్తారు. దేవుని దాసులు ఒకరే వర్తమానాన్ని అందిస్తారు. కేఏ మాథ్యూ గారు. ఐ వెల్కమ్ కేఏ మాథ్యూ ఫ్రమ్ చెన్నై టు డెలివర్ ద మెసేజ్. అదే సమయంలో వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినటువంటి దేవుని దాసులు రాజారావు గారు తర్జుమా చేయాలని నేను కోరుతా ఉన్నాను. It's nice to see you all this evening. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషకరం. At the end of the work day, you must be tired. ఈ చివరి గడియల్లో అందరం మనం అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాం. It is a time to take rest. ఇది అందరం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. But anyway, you have come to listen to the word of God. ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి లాగున చేరి రావడం చాలా సంతోషం. The Bible says, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. దేవుని వాక్యం లాగా సెలవిస్తుంది, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. That means only physical food is not enough. శరీరానికి సంబంధించిన ఆహారమే అది సరిపోదు. Our soul needs spiritual food which is found in the word of God. దేవుని వాక్యాన్ని కూడా మన ఆత్మకు చాలా అవసరమైనది. In the assembly in the morning and afternoon, I was speaking from the epistle of Jude verse 11. ఉదయకాలం అలాగే మధ్యాహ్నం కూడా యూదా పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ఆలకించాం. I want to continue and finish that point from that verse. ఆ అంశాన్ని నేను కొనసాగింపుగా ఇది ముగించాలని ఇష్టపడుతున్నాను. When Jude was writing, he was warning the church against false teachers. యూదా పత్రికలో మనం చూస్తే అబద్ధమైనటువంటి బోధకులను గురించి మనం చూస్తూ ఉన్నాం. In verse number 4 we read that there were people who were twisting the grace of God. ఇక్కడ 4వ వచనాన్ని మనం గమనిస్తే, రహస్యముగా జరబడి వారు భక్తిహీనులైన వారు దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు. And then we also read they are denying the only Lord God and our Lord Jesus Christ. మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. They are denying the only Lord God, our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తును వారు గుర్తించలేక ఉన్నారు. That means they are not believing that Jesus Christ is God. వారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. They are telling there are so many gods, here is one more. చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడే వారు ఉన్నారు, ఈయన కూడా ఒకరు అని వారు భావిస్తున్నారు. But here we read the only Lord God. That means he is unique. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంకా వేరొకరు లేరు అన్న భావాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. There is nobody who can be compared to the Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎవరిని కూడా సరిచూసి పోల్చలేం. So we call him as the unique Christ. ఆయన ఒకే ప్రత్యేకమైన వాడు, ఏకైక దేవుడు. He is unique or very special because he was born not like anybody else. ఆయన ప్రత్యేకముగా జన్మించాడు, ఆయన లాగా ఎవరును భూమి మీద జన్మించలేదు. The Bible says he was born of a Virgin Mary. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరియ గర్భాన ఆయన జన్మించాడు. She was a virgin. కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. Well, if you ask how a virgin can be giving child, I don't know. In other words, it is something that is special from God. It has happened. ఆయనే దేవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత. No one was ever born like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభులాగా ఎవరునో జన్మించలేదు. You know, this is a December season and we are having Christmas week coming. ఈ చివరి మాసంలో, డిసెంబర్ మాసంలో క్రిస్మస్ వేడుకలు ఆయా స్థలాల్లో జరుపుకుంటున్నారు. Many are hanging the stars and the lights and they are celebrating. చాలా మంది ఒక పండుగలాగా ఒక స్టార్స్ ను అలాగే ఒక వేదికను జరుపుకుంటున్నారు. Cards they are giving, cakes they are giving. చాలా మంది వస్తున్నారు, అలాగే అనేకులు పిలుస్తూ కేకులు కట్ చేస్తూ. But then the most important fact is that Jesus Christ was born for what? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారు అది వారు గుర్తించలేకపోతున్నారు. Not for giving card and cake. ఆయన కేకు కోసమో లేకపోతే
ఒక నక్షత్రాలు లేకపోతే ఇలాగున కట్టుకుని మనం పండుగ చేసుకోవడానికి ఆయన The జన్మించలేదు. Bible says that he was born to bring salvation to everyone. ఆయన ఎందుకు జన్మించాడు అంటే ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. He was born of a Virgin Mary. ఆయన కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. Now, not only that, we read the way he lived, nobody else has ever lived. ఆయన జీవించినట్లుగా ఎవరును జీవించలేదు. He lived a perfect life. ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవించినవాడు. Sinless life. ఆయన పాపరహితుడు. We are all having sin. మనమందరం పాపము చేత జీవించిన వారు. Our thoughts are sinful. మన ఆలోచనలు తలంపులన్నీ పాపముతో నిండి ఉన్నాయి. Words are sinful. మన యొక్క క్రియలన్నీ కూడా పాపముతోనే ఉన్నాయి. Everything that we do, Bible says, all have sinned and come short of the glory of God. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనమందరం పాపముతోనే జీవిస్తున్నాం. మనం చేసే క్రియలన్నీ పాపముతోనే ఉన్నాయి. Here is one person who did not do any sin. ఒకే ఒకడు ఉన్నారు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. The Bible says he knew no sin. ఆయన ఏ పాపము చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. We also read that he did no sin. ఆ బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆయన పాపమే చేయలేదు. And in him was no sin. ఆయనలో పాపమే లేదు. ఆయన అంగీకరించాడు. No one ever lived like Christ. ఆయన లాగా ఎవరును భూమి మీద జీవించలేదు. Even his enemies told that he is sinless. ఆయన శత్రులు కూడా ఆయన అంగీకరించారు ఆయన పాపం చేయలేదని. Pilate, who was trying to try and find some fault, he says, I find no fault in him. పిలాతు కూడా అంగీకరించాడు, ఈయన ఏ దోషము చేయలేదు, ఈయన నిర్దోషి అని ఆయన గుర్తించాడు. Pilate's wife also said, please don't do anything to this just man. పిలాతు భార్య Right. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. One of the thief on the cross says, we are suffering for what we did. He did nothing wrong. ఆయన పాపము చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు శిక్షిస్తున్నారు అని అడిగింది. One of the thieves said that. ఒక దొంగ చెప్పాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఇది మనకు సరైంది అని చెప్పాడు. The Roman centurion said, truly he is a righteous man. సైన్యాధిపతి చెబుతున్నాడు ఆయన ఏ పాపము చేయలేదు అని. Finally, that Judas who betrayed him, he says, innocent blood I have betrayed. నిరపరాధి యొక్క రక్తము చిందించవద్దు అని అన్నాడు. So also the enemies and those who were trying to find fault, they could not find any fault. ఆయన వ్యతిరేకించేవారు కానీ ఆయనకి వేరుగా ఉండేవారు కానీ ఆయన పాపము లేడు వాడని వారు గుర్తించారు. So nobody was born like him. ఆయన లాగా ఎవరు జన్మించలేదు. Nobody ever lived like him. ఆయన లాగా ఎవరును జీవించలేదు. Sinless and perfect life. పాపము లేకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన లాగా ఎవరుని భూమి మీద జీవించలేదు. Not only that, the Bible says no one ever spoke like him. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఎవరును ఆయన లాగా మాట్లాడలేదు. The authorities had sent some officers to go and catch Jesus. That means they said nobody ever spoke like him. ఆయన వల్లే ఎవరును కూడా బోధించలేదు, ఎవరును మాట్లాడలేదు. His words were powerful. ఆయన మాటలు చాలా శక్తివంతమైనవి. His words were with grace. ఆయన మాటలు చాలా కృప కలిగినవి. He spoke with authority. ఆయన మాటలు అధికారం కలిగినవి. No one ever spoke like him. ఆయన లాగా ఎవరును మాట్లాడలేదు. So no one ever lived, no one ever spoke, no one ever born like him. ఆయన లాగా ఎవరును జన్మించలేదు, ఆయన లాగా ఎవరును జీవించలేదు, ఆయన లాగా ఎవరును బోధించలేదు. After 33.5 years of life in this world, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినాడు. he suffered and died. ఆయన శ్రమలు అనుభవించినాడు, మరణించినాడు. Crucified on a cross. కల్వరి శిలువలో ఆయన శిలువ వేయబడ్డాడు. Why should a righteous man suffer and die? ఎందుకు నీతిమంతుడు కల్వరి శిలువలో చనిపోయాడు? He suffered and died for your sin and my sin. కల్వరి శిలువలో ఆయన మరణించడానికి కారణం ఏంటంటే నీ పాపం నా పాపమే. Your sin he took upon, your punishment he took upon himself. నీ పాపాన్ని బట్టి నీవు చనిపోవాలి, నా పాపాన్ని బట్టి నేను చనిపోవాలి, కానీ మనందరి పాపం కొరక యేసుక్రీస్తు వారు చనిపోయారు. The Bible says the wages of sin is death. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పాపం చేసిన వాడు మరణించాలి. Because of our sin you and I are supposed to die. నీవు నేను చేసిన పాపాన్ని బట్టి నీవు నేనే చనిపోవాలి. But he died in your place and my place. కానీ నీవు నేను చనిపోవలసిన స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించాడు. After his death he was buried in the tomb. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. They sealed the tomb. ఆయన సమాధిని ముద్రించారు. But on the third day he rose again. మూడవ దినాన ఆయన సజీవుడై తిరిగి లేచాడు. Today his tomb is empty.
ఆయన సమాధి ఖాళీగా ఉంది. There is no one who ever rose again to live forever. ఆయనలాగా ఎవరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. The greatest difference between Christ and the many big leaders is that he rose again. He is alive today. ఆయనలాగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు వారు ప్రభు వారు తప్ప ఎవరునూ లోకములో లేరు. Many great people came into this world. చాలా మంది గొప్పవారు ఉన్నారు గాని Many so-called gods and goddesses came into this world. దేవుళ్ళు దేవతలు అనబడి పిలువబడిన వారు అనేక మంది వచ్చారు కానీ Their stories ended with the grave. వారు సమాధి అయిపోయారు కానీ తిరిగి లేచిన వారు ఎవరునూ లేరు. But look at the grave of Jesus. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు నువ్వు చూస్తే, If you go to Israel today, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే there's a board there which says he is not here, he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని ఆయన సమాధి మీద వ్రాయబడి ఉంది ఇజ్రాయెల్ We దేశంలో. are preaching about a God who is alive. మనం బోధిస్తున్నటువంటి దేవుడు ఆయన సజీవుడు, జీవం కలిగిన వాడు. If he is still in the grave, we will stop our preaching. మనము బోధించేటువంటి సువార్త ఇది ఆపివేయబడలేదు, ఇది కొనసాగుతూ ఉంది. If he is still in the grave, we should have stopped our preaching. అది మూయబడి ఉంటే, తిరిగి లేకపోయి ఉంటే మనము ఈ సువార్త వ్యర్థమే. ఆయన తిరిగి లేచాడు కనుకనే మనము ఈ సువార్తను మనం ప్రచురం చేస్తూ ఉన్నాం. After he rose again, he ascended up and is gone to heaven. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. And he is going to come again. ఆయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. The Bible says he will come again. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. John 14 and verse 2 and 3 we read. Father's house are many mansions. నా తండ్రి యొద్ద అనేక నివాసములు ఉన్నాయి. I go to prepare a place for you. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళిపోతున్నాను. After I prepare the place, నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత I will come again. నేను మీ కొరకు మరలా వస్తాను. He did not say I may come again. నేను రావచ్చు కాదు, నేను వస్తాను అంటున్నాడు. Sometimes I may come. కొన్నిసార్లు నేను వస్తాను అనలేదు, I will come. నేను ఖచ్చితంగా వస్తాను అన్నాడు. It's an affirmative promise by the risen Lord. ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు, నేను తిరిగి వస్తానని. When he comes, he will take to be with him those who believed on him. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ కోసం వచ్చి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. You will be taken to heaven. నిన్ను తీసుకొని తన రాజ్యంలో పరలోకంలోనికి తీసుకొని వెళ్తాడు. Will you be there? నీవు అక్కడ ఉంటావా? నమ్ముతున్నావా ఈ మాట? Will you believe that Jesus Christ suffered and died for me on the cross of Calvary? ప్రభువైన యేసుక్రీస్తు వారు నా నిమిత్తమై, నా పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావా? I was supposed to die. ఆయన మన నిమిత్తమే చనిపోయాడు. I was supposed to go to hell. నీవు చనిపోయి నరకానికి వెళ్ళాలి. But the gift of God is eternal life through Jesus Christ. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. These false teachers, they were denying the deity of Jesus Christ. ఈ యొక్క అబద్ధ బోధకులు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే వారు దేవుని యొక్క దైవత్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. Now when we come to verse 11, 11వ వచనాన్ని మనం చూస్తే, we spoke about the way of Cain. Some of you were there. కయీను యొక్క మార్గం గురించి మనం విన్నాం. Then we saw about Balaam. బిలాము తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. There is one more person mentioned there. ఇంకొక ప్రశ్న ఇక్కడ రాయబడింది. His name is Korah. కోరాహు గురించి మనం రాయబడి ఉంది. About Korah we read he was rebellious. కోరహు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడు. That is what we read here. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. Yes, he was rebelling and he suffered. ఆయన తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడు. Those who know the Bible from Numbers 16, you have that story there. Numbers chapter 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే కోరహు గురించి వ్రాయబడింది. We have no time to read all the verses. మనం చదవడానికి సమయము తక్కువగా ఉన్నది. But maybe when you go home you can read that. తర్వాత మీరు చదువుకోవచ్చు. What is Korah's problem? కోరహు యొక్క సమస్య ఏమిటి? Korah is rebelling against the authority of Moses. మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. Moses is the God appointed leader. మోషేను దేవుడు ఒక నాయకునిగా నియమించినాడు. So what Korah did was he gathered 250 people around him. ఆ కోరహు యొక్క ఆలోచన ఏంటంటే 250 మందిని తనకు ఒక గ్రూపుగా సమకూర్చుకున్నాడు. And he is striking against Moses. మోషేకు వ్యతిరేకంగా ఆ పోరాటం చేస్తూ ఉన్నాడు. What is the strike? ఏంటిది? తన యొక్క Why you are making yourself a leader? నేను కూడా ఒక నాయకునిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. Why you are the only leader?
నీ ఒక్కనివే నాయకునివేనా? God can speak to us also. దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నీతో మాత్రమే కాదు. So there was a big fight between the Korah and party, rebelling against Moses' authority. ఆ మోషే యొక్క అధికారానికి వ్యతిరేకంగా ఇతను పోరాటం చేస్తున్నాడు. When you are rebelling and speaking against any authority, be very, very careful. ఏదైనా దేవుడిచ్చిన అధికారానికి నువ్వు తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Maybe in your house, నీ ఇంటిలో గాని children rebelling against parents, ఆ పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరగడం గాని, wife rebelling against husband, భార్య భర్తకు వ్యతిరేకంగా మాట్లాడడం గాని, in the church, సంఘములో తిరుగుబాటు చేయడం గాని, youngsters rebelling against elders, ఆ యవనస్తులు పెద్దలకు తిరుగుబాటు చేసే స్వభావం గాని, in the society, సమాజంలో గాని, people rebelling against authority. ఆ అధికారులకు తిరుగుబాటు చేసే స్వభావం సమాజంలో ఉన్నప్పటికి గాని, Remember, the Bible says all authority is appointed by God. వినండి, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, అధికారులను దేవుడే నియమించినాడు. It is not that you came to power by yourself. నీ అంతకు నీవే అధికారాన్ని కోరుకోకూడదు. Moses was appointed by God himself. దేవుని చేత అధికారిగా నియమించబడ్డాడు మోషే. When he was rebelling against Moses, he is rebelling against God. ఆ మోషేకు వ్యతిరేకంగా గాని దేవునికి వ్యతిరేకంగానే తిరుగుబాటు చేయకూడదు. As we read down those verses in that chapter, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, how did Moses react to this? ఆ మోషే ఏ విధంగా ప్రతిస్పందించాడో చూడండి. Verse 4 says, he heard it, he fell down on his face. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లా నేను, He fell down upon his face, it says. మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. That means దాని అర్థం ఏంటి? he is not falling before Korah, but he is falling before God. దాని అర్థం ఏంటంటే సాగిలపడ్డం అంటే కోరాహును వెంబడించడం కాదు గాని ప్రభు ఎదుట దీనత్వాన్ని చూపిస్తున్నాడు. Okay, that is a different subject altogether, but look at Korah and his people. ఆ కోరాహు గురించి, కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లా అంటున్నాడు. Why he is rebelling against Moses? ఎందుకు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు కోరాహు? Because he also wants to be great. ఎందుకంటే కోరహు కూడా నేను కూడా ఒక గొప్పవానిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. I also want to be a leader. నేను కూడా ఒక నాయకునిగా ఉండాలి. Today that is our problem, is it not? మనకు కూడా ఆ సమస్యనే కనిపిస్తుంది. I am leader, you are leader. నేనా నాయకుని, నీవా నాయకునివి. I am important, you are important. నేను ప్రాముఖ్యమా, నీవు ప్రాముఖ్యమా? In our own sight, I am important. నా దృష్టిలో నేనే గ్రేట్, నేనే గొప్పవాణ్ణి. అవునా కదా? చెప్పండి. I think I am the good preacher. నేనే చాలా చక్కగా బోధించగలుగుతానని నేను అనుకుంటున్నాను. I think I am the good translator. నేను కూడా చక్కగా అనువాదం చేస్తానని నేను అనుకుంటున్నాను. I think I am good singer. నేను చక్కగా పాడతానని నేను అనుకుంటున్నాను. I think I am only playing music well. నేను చక్కగా మ్యూజిక్ వాయించగలనని నేను అనుకుంటున్నాను. You know, I am thinking in my sight I am great. ఎవరి దృష్టిలో వారు గొప్పవారుగా ఉంటారు. So as a Korah, as a leader of 250 people, he is rebelling against Moses. 250 మంది లీడర్స్ కు కలిసి మోషేకు వ్యతిరేకంగా నేను నాయకుని కావాలి అని అనుకుంటున్నాను. Once the disciples also had a problem. శిష్యులలో ఆ సమస్య ఉన్నది. New Testament we read, no time to read a passage, you know it. క్రొత్త నిబంధన గ్రంథం చూస్తే కనుక మనకు అదే కనిపిస్తుంది. సమయం లేదు కాబట్టి చదువుకోలేదు, అది మనందరికీ తెలుసు. They are debating and disputing, who is great? You are great, I am great. నీవు గొప్పవానివా, నేను గొప్పవానివా అన్నటువంటి ఆలోచన వారిలో కనిపిస్తుంది. Maybe Peter started first. Peter always starting first. Apostle Peter. పేతురు మొట్టమొదటి అపోస్తలుగా ఉన్నాడు. He would have started first that conversation. ఓకే సమస్యలన్నీ కూడా మొదటగా పేతురుతోనే కనిపిస్తాయి. Peter would have said, I am very important. పేతురు అనుకున్నాడు నేనే గొప్పవాడిని అని అనుకున్నాడు. Why? ఎందుకని? Because whenever Jesus is asking a question, I am only giving answer. Answer I have. నేనే జవాబు చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు అని అనుకునేవాడు. Jesus also gave keys to me only na. యేసుక్రీస్తు ప్రభువారు తాళపు చెవులు నాకు మాత్రమే ఇచ్చాడు, కాబట్టి నేనే జవాబు చెప్పాలని అనుకున్నాను. Key fellow is the key fellow. నేనే ముఖ్యమైన వాణ్ణి, మూలమైన వాణ్ణి, ప్రాముఖ్యమైన వాణ్ణి అని అనుకుంటున్నాను. At that time, John would have said, Apostle John is standing nearby. యోహాను, అపోస్తలుడైన యోహాను కూడా అదే చెబుతున్నాడు. I am also important. నేను కూడా చాలా ప్రాముఖ్యమైన వాణ్ణి. Why?
ఎందుకని? I am leaning against the bosom of Jesus. ఎందుకంటే నేను యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నాను, హృదయానికి దగ్గరగా ఉన్నాను. I can hear the very heartbeat of Jesus. యేసు ప్రభు వారు ఏం మాట్లాడింది నాకు క్లియర్ గా అర్థం అవుతుంది, మొదటగా నేనే వింటాను. I am called disciple whom Jesus loved. యేసు క్రీస్తు ప్రభు వారు నన్నే ఎక్కువగా ప్రేమించినాడు. I am also important. నేను చాలా ప్రాముఖ్యమైన వాడిని. At that time Andrew also must have told. Andrew, ఆంధ్రే కూడా అనుకుంటున్నాడు నేను చాలా ప్రాముఖ్యమైన వాడిని. when there was no food, you fellows what you are doing? అందరికి ఆహారాన్ని పంచడానికి నేనే చాలా ప్రాముఖ్యమైన వాడిని. 5,000 fellows no food. 5,000 మందికి ఆహారం పంచడానికి నేనే ప్రాముఖ్యమైన I brought that boy. నేను చిన్న పిల్లవాని దగ్గర తీసుకోకపోతే 5 loaves and 2 fish. I only 5 రొట్టెలు 2 చేపలు నేను ఇగిన పిల్లవాని దగ్గర నుంచి తీసుకోలేకపోతే మీరందరికీ ఆహారం ఉండేది కాదు, కాబట్టి నేనే చాలా ప్రాముఖ్యమైన వాడిని అనుకుంటున్నాడు. Peter is telling, I have key. పేతురు అంటున్నాడు నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, నేను ప్రాముఖ్యమని అనుకున్నాడు. John is telling, I have heartbeat. యోహాను అనుకుంటున్నాడు యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నాను హృదయానికి, కాబట్టి నేను ప్రాముఖ్యమైన వాడిని అనుకున్నాడు. Andrew is telling, I brought food. ఆంధ్రే అనుకుంటున్నాడు నేను లేకపోతే ఇంకా ఆహారమే లేదు వీరందరికీ, నేనే చాలా ప్రాముఖ్యమైన వాడిని అనుకుంటున్నాడు. And Judas also told something. Judas. యూదా కూడా అదే అనుకుంటున్నాడు. What? When you need money, you have to come to me. ఎప్పుడైనా నీకు ధనం లేకపోతే నా దగ్గర ఆ ధనం ఉంది, నేనే చాలా ప్రాముఖ్యమైన వాడిని. ఎందుకంటే I am treasurer, brother. కానుకల సంచి నా దగ్గరే ఉంది, కాబట్టి ఆ ధనగారం నా దగ్గరనే ఉంటుంది, నేనే చాలా ప్రాముఖ్యమైన వాడిని అనుకుంటున్నాను. Peter, with the key, what you can buy, man? నేను కీ ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు అంటున్నాడు పేతురు. The heartbeat, your stomach will be full. నేను దగ్గరగా ఉండి హృదయాన్ని వినకపోతే So the money man is the main man. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. The Bible says they were disputing, arguing. బైబిల్ గ్రంథం చెబుతుంది వారిలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి, వాదన కనిపిస్తుంది. Jesus was telling about kingdom of God, heaven and all, and he's preaching. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు పరలోక రాజ్యము పాతాళములో ఉన్నటువంటి దానికి అధికారం నాకున్నది అని అంటున్నాడు. These fellows are fighting about kingdom here. ఈ లోకంలో చూస్తేనేమో పరలోక రాజ్యం కాకుండా భూలోకములోనే ఒకరికొకరు పోరాటం చేసుకుంటున్నారు. Here also Korah's problem is, I am great or you are great. ఇక్కడ చూస్తే కోరాహు యొక్క బాధ కూడా అదే కనిపిస్తుంది, నేనే గొప్పవాణ్ణి అన్నటువంటి ఆలోచన. First problem, he rebelled against authority of God. మొదటి యొక్క సమస్య ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడు కోరాహు. Secondly, he wants to be great, not submissive. Great, he wants to be a leader. నువ్వు కాదు గొప్పవాడివి, నేనే గొప్పవాడిని అని అనుకుంటున్నాడు. Thirdly, he brought division in the congregation. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమూహములో విభజనలు తీసుకొని వస్తున్నాడు. 250 people he collected. I don't know how he managed. 250 మందిని తన వైపుకు త్రిప్పుకోగలిగాడు, మెయింటైన్ చేయగలుగుతున్నాడు. He must have gone house visiting all these places and bargaining and canvassing. చాలా మంది అనేక కుటుంబాలను విజిటింగ్ చేస్తూ క్యాన్వాసింగ్ చేసినట్లుగా తిరుగుతూ ఉన్నాడు. ఆయనే ఈయన కాదు కోరాహు. Korah name means ice. వారందరిని కూల్ చేస్తా ఉన్నాడు. కోరాహు అంటే అందరిని తన వైపుకు అంటే కూల్ చేసేవాడు, అంటే మెత్తగా నెమ్మది పరిచేవాడు. He is cooling fellow spiritually only, but carnally he is very active. ఆత్మీయంగా కూల్ గా కనిపిస్తున్నారు కానీ శరీర సంబంధంగా హార్డ్గా కనిపిస్తున్నాడు. Some are like that. They come to church cool, come outside they are like fighting fellows. చాలా మంది కూడా అలా కనిపిస్తారు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమి తెలియనట్లు నెమ్మదిగా కనిపిస్తారు, బయట వాళ్ళు చాలా రెబల్ గా కనిపిస్తారు. Spiritually cold, carnally very hot. ఆత్మీయంగా చల్లారినట్లుగా ఉంటారు, లోకంలో చూస్తేనక చాలా వారు అన్ని ఎరిగిన వారుగా కనిపిస్తారు. You see among our people, those who are cool here, outside they'll be fighting. చాలా మందిని మీరు చూసి ఉంటారు, ఇక్కడనేమో కొంచెం నెమ్మదిగా ఏమి తెలియనట్లు ఉంటారు, బయట వారు అన్ని ఎరిగిన వారుగా కనిపిస్తారు. Now what is the judgment that came upon them? That is what we should see. కానీ అలాంటి వారికి దేవుడిచ్చేటువంటి తీర్పును మనం గమనించగలిగితే, look at verse 31, same chapter 16, Numbers 16:31. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను,
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. Did you see the judgment God is giving? దేవుడు ఎటువంటి తీవ్రమైన తీర్పును అందించాడు చూస్తున్నారా? This is a very unusual event. ఇది ఎప్పుడు జరగనటువంటి పరిస్థితిని. The earth opened its mouth and consumed all of them, it says. ఆ నేల విరిచి అనేక మంది భూమిలోనికి వెళ్ళారు. నేల వారిని మృంగివేసింది. That means God punished the rebellion of Korah. తిరుగుబాటుకు దేవుడిచ్చేటువంటి తీర్పు అలాగుంటుంది. Be very careful. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. The Bible says it is appointed for man once to die, then there is judgment. దేవుడు నియమించిన వారిని అధికారికంగా నియమించిన వారికి వ్యతిరేకంగా ఎవరైనా వారు ప్రవర్తిస్తే దేవుని తీర్పు అంత తీవ్రంగా ఉంటుంది. You think nobody is watching what you are doing? నువ్వు ఆలోచించేది ఏంటిదో ఎవరికి తెలియదు. Maybe the sin you are doing, nobody knows. నువ్వు చేసే పాపం కూడా ఎవరికి తెలియకపోవచ్చు. You may be thinking secretly I am doing this. నువ్వు రహస్యంగా ఆలోచిస్తున్నది చేస్తున్నది ఎవరికి తెలియకపోవచ్చు. Remember, there is a all-seeing God who is watching what you are doing. కానీ నువ్వేం చేస్తుంది, ఏమి ఆలోచిస్తుంది రహస్యమందు చూచు తండ్రికి మాత్రం క్లియర్ గా తెలుసు. The book of Ecclesiastes chapter 12 we read, all things that we are doing God will bring to judgment. నువ్వు చేసేటువంటి ప్రతి క్రియలన్నీ కూడా దేవుడు వాటిని తీర్పులోనికి తెచ్చునని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. Our life is accountable. మన జీవితం దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. I am not independent. I am under God who gave me life and put me in this world. మనము వ్యక్తిగతంగా కాదు, మనమందరం కూడా దేవుని అధికారం కింద ఉన్నాం. I cannot do what I want. నేనేం చేస్తున్నానో నాకు తెలియకపోవచ్చు. I cannot do what I want. నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేయడానికి నాకు వీలు లేదు, అధికారం లేదు. Some people say like that, this is my time, my house, I will do what I want. కొంతమంది ఇలాగంటారు, ఇది నా సమయం, నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానని అంటారు. This is my money, I will do what I want. నా డబ్బుతో నేను నాకు ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తానని అంటారు. నా డబ్బు, నా హౌస్, nothing, it's all God gave. మన డబ్బు మన అధికారం కాదు, అన్ని దేవుడు మనకు అనుగ్రహించినవి. Life God gave. మన జీవితాన్ని దేవుడే ఇచ్చాడు. The fact that you are breathing God gave. మన ఊపిరి దేవుడిచ్చిందే. The health God gave. ఆరోగ్యం దేవుడిచ్చినదే. The job you have God gave. ఉద్యోగం కూడా దేవుడిచ్చినదే. Your house God gave. ఇల్లు కూడా దేవుడిచ్చినదే. You might say no, I worked very hard and then I made the house. లేదు నేను బాగా కష్టపడి సంపాదించుకున్నది అని అంటారా? It's all correct. కానీ వాస్తవమే. If without God's help we are zero. దేవుని సహాయం లేకుండా నీవేమి చేయలేవు. So my life is accountable to him who gave that life to me. ఆ దేవుడు మన జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఖచ్చితంగా మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. The Bible says it is appointed for man once to die. Death will come. మనమందరం ఒక దినాన్ని చనిపోవలసిన వారమై ఉన్నాం. After death there is a judgment. We have to stand before God and give an మనమందరం చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలెను. In Acts chapter 17 verse 31, అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము we read 17:31. 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. Yes, a day is appointed. ఒక రోజు నిర్ణయించి ఉన్నాడు. The man is appointed. మానవుడు ఒక దినం నియమించినాడు మానవునికి. No, the judge is appointed. తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. The day is appointed. The man who will judge, that is Jesus, he is also appointed. దేవుడే మానవుని నియమించినాడు. దేవుడే మానవునికి తీర్పు దినము నిర్ణయించి ఉన్నాడు. This evening you have heard the gospel of Jesus Christ. ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను వింటున్నావు. No one ever lived like him. ఎవరు కూడా ఆయనలాగా జీవించలేదు. No one was ever born like him. ఆయనలాగా ఎవరును జన్మించలేదు. No one ever spoke like him. ఆయనలాగా ఎవరును మాట్లాడలేదు. No one ever died and rose again like him. ఆయనలాగా ఎవరును చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేలేదు. And no one will ever come back like Jesus Christ. ఆయనలాగా ఎవరును తిరిగి మరలా రారు. Yes, he is going to take those who believed in him to be with him forever. ఆయనలాగా ఎవరును ఈ లోకములో జీవించలేదు. కాబట్టి నీవు ఆయనందు విశ్వాసం ఉంచితే నీవు కూడా రక్షించబడి పరలోకానికి ఆయనతో పాటు వెళతావు. This evening it is our desire that you don't rebel against God but submit to God.
ఆ దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు తిరుగుబాటు చేయవద్దు, దేవుని దగ్గర నువ్వు విధేయత కలిగి జీవించు. Fighting among ourselves for place and power and authority, the walls will go from here. ఇక్కడే మనకు అధికారాన్ని గాని, మనకున్నటువంటి శక్తిని గాని, మన సామర్థ్యాలు గాని అన్ని ఇక్కడే వదిలి వెళ్తాం. The most important thing that we need to have in this life is to submit to God, believe in Jesus Christ and secure eternal life. నిత్యత్వం కొరకై నువ్వు ఇక్కడే నువ్వు సిద్ధపడాలి, నీ జీవితాన్ని ఇక్కడే నువ్వు సరి చేసుకోవాలి. There was a story, an old story about a fight. ఒక పాత ఒక కథను నేను జ్ఞాపకం చేస్తున్నాను. You must have heard this story. ఈ కథను మీరు కూడా విని ఉండొచ్చు. But maybe for children I am telling. Children listening, yeah? మొదలుగా పిల్లలు వినాలి. Right. Fight between the 5 fingers. 5 వ్రేళ్ల యొక్క కథను తెలియజేస్తున్నాను. How many fingers you have? ఎన్ని వేళ్ళు ఉన్నాయి మీకు? 5, only 5. Some are having 6 also, one here also there. కొంతమందికి 6 వేళ్ళు కూడా ఉంటాయి. The fight is to find out who is important. You are important, I am important. ఈ వేళ్ళని కూడా ఒక పోటీ పెట్టుకున్నాయంట, ఎవరు గ్రేటు, నువ్వు ప్రాముఖ్యమా, నేను ప్రాముఖ్యమా, నేను గొప్పనా అని. That is our problem also, is it not? అందరికి కూడా ఇదే సమస్య కలిగి ఉంటాం. నేను important, you are important. నేను ప్రాముఖ్యమా, మీరు ప్రాముఖ్యమా. So first this fellow said, I am very important. ఈ యొక్క ఫింగర్ అంటుంది, బొటన వేలు, నేనే చాలా ప్రాముఖ్యం అని అంటుంది. Because if you want to hold something, I am alone one side, you 4 fellows on the other side. కేవలం ఇలా బైబిల్ పట్టుకుంటే మీరందరూ ఒకవైపు ఉన్నారు, నా బొటన వేలు అంటే ఇదొకటి, నేనొక్కనే ఒకవైపు ఉన్నాను కాబట్టి నేనే గ్రేట్ అంటుంది. Strong man. నేనే చాలా బలంగా ఉన్నాను అంటే. I have the strength of the 4 fellows. ఈ నలుగురికి, మీ 4 వేళ్లకు నేనే చాలా బలం అంటుంది. So I am very important man. నేనే చాలా ప్రాముఖ్యం అందుకే అంటుంది. Then the second fellow said, I am also important. రెండవ వేలు లేచి అంటుంది, నేను చాలా ప్రాముఖ్యం, నీవు కాదు అంటుంది. Why? ఎందుకని? If somebody is asking the way, which finger you will use? ఎవరైనా నిన్ను ఏదైనా దారి అడిగితే నువ్వు ఏ వేలుతో చూపిస్తావు? Go like this, is it not? నువ్వు అలాగెళ్ళు ఇలాగెళ్ళని ఈ వేలుతో చెప్తావు. ఇట్లా చెప్తారా? ఇట్లా చెప్పరు కదా. So here is the man who is guiding and directing. ఈ వేలుతోనే మనము ఇతరులకు దారిని, మార్గాన్ని తెలియజేస్తాం. Strong man. ఇది బలమైన వేలు అంటుంది. Leading man. లీడింగ్, ఇది నడిపించే వేలుగా కనిపిస్తుంది. Third fellow said, I am also very important. మూడవ వేలు అంటుంది, నేను చాలా ప్రాముఖ్యం, నేను కూడా చాలా ప్రాముఖ్యం అంటుంది. He asked all the 5 to stand up. అందరితో లేచి నిలబడినప్పుడు అందరు లేచి ఇలాగ వేలు పెడితే ఈ వేలల్లో పొడవుగా కనిపించే వేలు కనిపిస్తుంది కదా, ఇదే నేను గొప్ప అంటుంది. The top standing fellow is the middle fellow. నిలబడిన ఈ వేళల్లో చూస్తే ఇంకా పొడుగా కనిపిస్తుంది కదా, కాబట్టి So he said, I don't need words to tell. See, by seeing itself, you know who is important. నేనేం చెప్పాల్సిన పని లేదు, కానీ ఇలాగ పెడితే నేనే గొప్ప అని మీకే తెలిసిపోతుంది. Strong man. నేను బలమైన వాడిని అంటుంది. Leading man. నేను మార్గాన్ని చూపించేవాడిని అంటుంది. Tall man. పొడవైన వేలునని చెప్తుంది. Then this 4th fellow said, I am also very important. 4వ వేలు ఇలాగ చూస్తే ఇది చెప్తుంది, నేను గ్రేట్ అని. Why? ఎందుకని? When you put ring, which finger will you put? ఎవరైనా బంగారాన్ని ధరిస్తే రింగును ఏ వేలుకి పెట్టుకుంటారు? I am rich man. కాబట్టి నేనే గొప్ప. Nobody will put ring in the strong finger, is it? స్ట్రాంగ్, ఈ బలమైన వేలుకు కూడా రింగు పెట్టరు. So here is the rich man. ఈ యొక్క రింగ్ ఫింగర్ కు, ఈ వేలుకు మాత్రమే బంగారాన్ని పెడతారు. So rich man. ఇది నేనే సంపన్నుడిని అంటుంది. Strong man. బలమైన వాడిని అంటుంది. Leading man. నేను మార్గాన్ని నిర్దేశించేవాడిని అని చెప్తుంది. Tall man. నేను బలమైన పొడవైన వాడిని అని చెప్తుంది. Rich man. నేను సంపన్నుడిని అని చెప్తుంది. All these 4 fellows thought this is the most useless fellow. ఈ 4 వేలు కూడా, he is very short man. ఇది చాలా పొట్టిగా కనిపిస్తుంది. Weak man. బలహీనంగా కనిపిస్తుంది. Lean fellow. ఎన్నికలేందిగా కనిపిస్తుంది. He cannot do anything by himself. ఇది ఏం చేయలేదు కాబట్టి ఇది ఎందుకు పనికిరాదని అనుకుంటున్నాను. All the 4 fellows thought he is the most useless fellow. ఈ 4 అనుకుంటున్నాయి ఇది ఎందుకు పనికిరాదని అనుకుంటున్నాయి, కానీ but he got a good idea. దీనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. He said, when you go to temple or church, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు you keep your hands like this. ఇలాగున 2 చేతులు ఇలాగ పెడతాం. God is there. దేవుడు అక్కడ ఉన్నాడు అనుకోండి. He is very close to God. దేవునికి అతి సమీపంగా కనిపిస్తుంది ఈ చిటికెన వేలు.
See, the strong fellow is the last fellow. బలంగా ఉన్నవాడు చివరిలో ఉన్నాడు. All others are last. ఈ 4 వేలు కూడా వెనుకలే కనిపిస్తున్నాయి. That is the most important thing, to be near God, to దేవునికి speak to God. దేవునికి దగ్గరగా దేవునితో గడపడం చాలా ప్రాముఖ్యమైంది. Don't become like Korah and his friends. కోరాహు వలె ఇతరుల వలె మనం ఉండకూడదు. Submit to God and accept the blessing of salvation in and through our life. దేవునికి సమీపంగా విధేయత కలిగి మనం జీవిస్తే దీవెన ఆశీర్వాదాలు మనం పొందుతాం. Rebelling against God appointed authority is rebelling against God. దేవుని అధికారానికి నువ్వు వ్యతిరేకంగా తిరస్కారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. Jesus said, you want to be the great, be the servant of all. You want to be the great, నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే దేవునికి దీనుడిగా ఉండాలి. let us humble ourselves. నిన్ను నీవు తగ్గించుకోవాలి. Let us realize that we are in the presence of the great God who has given us life and our life is accountable to him. నీకు జీవం ఇచ్చిన దేవుణ్ణి, ఈ జీవితాన్ని దేవునికి నువ్వు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నావని నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలి. The greatest thing in this world is not to make money or riches or power, but to be near God, and that is what the Lord will do when we believe in Jesus Christ. ఈ లోకములో నీకు కలిగి ఉన్నటువంటి సంపద గాని, ఆస్తి గాని, ఉద్యోగం గాని ఏది ప్రాముఖ్యమైనది కాదు గాని దేవునికి అత్యంత సమీపంగా విధేయత కలిగి నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడమే చాలా ప్రాముఖ్యమైనది. May the Lord bless these words for our hearts. దేవుడు మనందరి హృదయాల్లో ఈ మాటలు ముద్రించును గాక. Make his name be glorified. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈ రాత్రి వేళ అందించబడినటువంటి వర్తమానాన్ని బట్టి అయ్యగారికి కేఏ మ్యాథ్యూస్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధముగా ట్రాన్స్లేట్ చేసినటువంటి రాజారావు గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను.